సో ఇక ఇప్పుడు ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం మీద ఎప్పటికప్పుడు దుష్ప్రచారం చేయడంలో పాపం వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఏది ఏం చేసినా సరే మేడిగడ్డ అనేది కాళేశ్వరం అనేది అన్నారం అనేది సుందిల్ అనేది పనికిరాని ప్రాజెక్టులు. ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టును కేసీఆర్ బలిసి కట్టిండు. అసలు కట్టేది కాకుండే అనేది వీళ్ళు చెప్పదలుచుకోరు. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఇలా మేడిగడ్డ నిటారుగా మునగాన్ లెక్క మొగ్గోన్ లెక్క నిలబడ్డది. లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అయింది అనామలిసా నిన్నటికెళ్ళి చెప్తున్నారు. అనామలిస్ ఏందంట, భూమి లోపలంట గ్యాప్స్ ఉన్నాయంట, అందులో నీళ్ళు పోయే అవకాశం ఉందంట, ఇది కూలిపోతుందట. ఇక మరి మీరు చెప్పినన్ని నిజమే, ఒప్పుకుంటాం, మేము కాదంటలేం, వేరే అంటలేం. మరి భూమి లోపల వీళ్ళు కట్టినప్పటి నుంచి గిద్దే ఉంది. వాళ్ళు కట్టి ఇప్పుడు 4-5 ఏళ్ళు దాటినట్టుంది. వాళ్ళు ఫస్ట్ టర్మ్లోనే కట్టినట్టుంది. మరి ఇంతవరకు ఎందుకు కూలిపోతుంది అనేది ప్రశ్న. పోనీ వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళు ఏదో గాయగా చేసి అనుకుంది. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలకి వెళ్ళి కాళేశ్వరంలో మీరు తట్టెడు మట్టి ఎత్తలేదు, తీయలేదు. ఎట్లున్న ప్రాజెక్టు గట్టినే ఉన్నది. మరి ఎందుకు కూలిపోతుంది అనేది ప్రశ్న. నీళ్లు అనే అంశం వచ్చినప్పుడల్లా ప్రజలకు, రైతాంగానికి, పొలాలకు నీళ్ళు వస్తాయేమో అని ఆశపడ్డ ప్రతిసారి కాళేశ్వరం పైన తప్పుడు వార్తలు పేపర్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ముగ్గురు ఏకమైన తప్పుడు వార్తలు రాస్తాం. ప్రజలన్నీ గమనిస్తున్నారు. చూద్దాం. ఇక జీపీఆర్ నివేదిక పేర్కొందంటే మన అన్నారం బ్యారేజ్లో ఒక వెంటు వద్ద మాత్రమే సమస్య ఉన్నట్టు జీపీఆర్ నివేదిక పేర్కొనగా గతంలో సిపేజీ ఉన్న వెంట్ల వద్ద ఎలాంటి అనామలీస్ ఉన్నట్లు గుర్తించలేదు. సుందిలలో 3 వెంట్ల గురించి ప్రస్తావించిన తుది నిర్ధారణలో సమస్య లేనట్లుగా నివేదిక పేర్కొన్నదని సంబంధిత వర్గాలు తెలిపినాయి. ఈ నేపథ్యంలో జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు, స్ట్రక్చరల్ ఎనాలసిస్లో కూడా చెప్పుకోదగ్గ సమస్యలు లేకపోతే సుందిల్లా అన్నారం బ్యారేజ్లో నీటి నిల్వ చేసే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని ఇంజనీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిపుణుల కమిటీ తదుపరి సమావేశం నాటికి మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జియో టెక్నికల్ పరీక్షలకు అవసరమైన సమాచారాన్ని బోర్ హోల్ డేటా ద్వారా సేకరించారు. కొన్ని చోట్ల 75 మీటర్ల లోతు వరకు కూడా డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించారు. ఎంత? 75 మీటర్లు, కిలోమీటర్కి 1000 మీటర్లు అట్లా అంచనా వేసుకోరు. సో 75 మీటర్ల లోతు కూడా హోల్స్ పెట్టి చెక్ చేసి ఏం చేసినా కూడా ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడిట్లలో ఏదో ఒక సమస్య ఉందని చెప్పాలి. నీళ్లు నింపకుండా ఉండాలి. రైతాంగానికి తద్వారా వ్యవసాయానికో తాగునీరుకో నీళ్ళు ఇవ్వకుండా ఆపాలి. ఒకవేళ ఇవి ఇస్తే జరిగే నష్టం ఏంటంటే ప్రజలు సంతోషంగా ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది, కేసీఆర్కి పేరు వస్తుంది, రైతాంగానికి పంటలు వంతే 4 రూపాయలు చేతులకు వస్తాయి. ఇవన్నీ జరిగితే కాంగ్రెస్ మనం మర్చిపోతాం. దేగం వాళ్ళ బాధ అంతా గదే, వాళ్ళ దేగం అనే బాధ తప్ప వేరేదేం లేదు. సో దయచేసి ప్రజలు వాళ్ళని గమనించుకొని వీళ్ళు ఎన్ని తప్పుడు వార్తలు రాసినా ప్రజల ముందర సాక్ష్యం అట్లనే ఉన్నది. 2.5 సంవత్సరాలుగా వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఎట్టునలో గట్టినే ఉన్నాయి, గట్టినే ఉంటున్నాయి, గట్టినే ఉంటాయేమో తెలియదు. ఇంకా చెప్పాలా మరి ఇల్లే. చేప పిల్లల పంపిణీ పథకానికి అనుమతి అంటే 116 కోట్లు విడుదల చేసినట్టు. మరి ఎవరన్నా కావాలంటే చూసుకోరు. ఇదేంది కేటీ రామారావు మాట్లాడింది రాసిరిడా.